సంధ్యాకాలంలో వెలిగించినటువంటి దీపము అపమృత్యు దోషాన్ని తొలగిస్తుంది. ఉదయం పూట వెలిగించినటువంటి దీపం ఏదైతే ఉందో అది మనిషి నిత్య జీవితంలో ఎలాంటి ధనధాన్యాదులకు లోటుపాటు లేకుండా చేస్తుంది. సాయంకాలంలో సాయం సంధ్యా దీపము వెలిగించడం ద్వారా మనిషి అపమృత్యు దోషం నుండి తప్పించుకుంటాడు. సంధ్యాదీపం అనేటటువంటిది వెలిగించడం ద్వారా అంటే సాయంకాలము సంధ్యా సమయంలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంతరించుకుంది. అది ఏమిటి అనంటే, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుని యొక్క ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ప్రతి నిత్యము దీపారాధన జరిగేది. కానీ ఒకానొక సమయంలో ఆ ఇంట్లో దీపం పెట్టడానికి కూడా ఎవ్వరూ కూడా మనసు అంగీకరించలేదు. ఉదయం దీపం పెట్టేవారు, అయ్యో ప్రొద్దున పెట్టాం కదా అదే దీపం సరిపోతుంది అని చెప్పేసి ఆ దీపాన్ని నెగ్లెక్ట్ చేశారు. అంటే సాయంకాలం వెలిగించకుండా కొన్ని రోజులు ఆపివేశారు. అలా చేయడం ద్వారా వాళ్ళ ఇంట్లో అపమృత్యు దోషం సంతరించుకుంది. ప్రతి సంవత్సరానికి కానీ 6 నెలలకు ఒకసారి కానీ లేదా కనీసము ఈ యొక్క 2-3 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక అశుభకార్యం జరిగేది వాళ్ళ ఇంట్లో. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని జ్యోతిష శాస్త్రంలో చూసినట్టయితే, ఏ ఇంట్లోనైతే సాయం సంధ్యాదీపం వెలిగించరో ఆ ఇంట్లో మృత్యుదేవత తాండవిస్తుంది. మృత్యుదేవత అంటే కేవలము ప్రాణాన్ని హరించేటటువంటిదే కాదు, మనిషి ప్రాణానికి మించినటువంటి మనస్తాపానికి గురి చేయడము లేదా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు గురి చేయడము, అనేక విధములైనటువంటి దారులను మూసివేయడము. అంటే మనం ఏదైనా కార్యానికి వెళుతున్నాము, ఆ కార్యం జరగకుండానే మధ్యలోనే ఆగిపోవడము. ఇలా మనిషి కేవలం ప్రాణంతోనే కాదు అనేక విధములైనటువంటి దోషరహితమైనటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. ఈ సాయం సంధ్యాదీపం వెలిగించడం ద్వారా అపమృత్యు దోషం పోవడమే కాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది.